Daily. Taste the Daily. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 6 గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ కాళేశ్వరం విచారణపై ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు. రేవంత్ ఇచ్చిన డిక్లరేషన్లు 420 హామీలపై చర్చకు రావాలి అన్నారు కిషన్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి బీజేపీపై ఆరోపణలు చేయడం కాదు, ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. నేను అడుగుతున్నాను, దమ్ముంటే జూబ్లీ ఎలక్షన్స్ లో మీరు గత పార్లమెంట్ ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏవైతే హామీ ఇచ్చారో, ఏదైతే గ్యారంటీ ఇచ్చారో గ్యారంటీ అమలు చేసి ఉంటాడు. ఎలక్షన్స్ అవి ప్రజల మధ్య తీర్పు వెళ్తున్నప్పుడు అది ఈ కాళేశ్వరం మీద మేము ఎప్పుడు మేము ఎలక్షన్స్ ముందు హామీ ఇవ్వలేదు. నువ్వు ఇచ్చినావు బ్లాక్ అండ్ వైట్ మేనిఫెస్టోలో డిక్లరేషన్ పేరు మీద, అది బీసీ డిక్లరేషన్ కానీ, మైనార్టీ డిక్లరేషన్ కానీ, ఉమెన్ డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ అనేక రకాల హామీ ఇచ్చావు. మహిళలకు నెలకు 2,500 ఇస్తాను, నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను, నిరుద్యోగానికి సంబంధించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను, తులం బంగారం ఇస్తాను, దళితులకు 12 లక్షల కుటుంబానికి ఇస్తాను, 1,00,000 కోట్లు బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెడతావు. ఇవేమీ మాట్లాడకుండా నువ్వేం చేసినావో చెప్పు. ముందు నువ్వు ఆరోపణలు చేయడం కాదు, ఒట్టి మాటలు కట్టిపెట్టు, చేసిన పనులు చెప్పాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి సవాల్